నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. 2 రోజులుగా మొన్న నైట్ నుంచి నిన్న మొత్తము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ వెనుజులా అనే దేశం మీద అమెరికా దళాలు దాడి చేసి అధ్యక్షుడి భవనం మీదనే దాడి చేసి భవనంలోకి వెళ్ళి అధ్యక్షుడు మధురోని అతని భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అమెరికాకు. ఎందుకు ఇలా జరిగింది? వెనుజులా చాలా కాలంగా డ్రగ్స్ సప్లై చేస్తుందని, అమెరికాలోకి డ్రగ్స్ రావడానికి వెనుజులానే కారణమని, డ్రగ్స్ టెర్రరిజానికి పాల్పడుతుంది వెనుజులా అని అమెరికా చాలా కాలంగా వెనుజులా మీద ఆరోపణలు చేస్తుంది. ట్రంప్ రాకముందు అదే జరిగింది, ట్రంప్ వచ్చాక కూడా అదే ఆరోపణలు చేస్తుంది. ట్రంప్ ఒక అడుగు ముందుకేసి వెనుజులాను చాలాసార్లు హెచ్చరించారు. ఆ విధంగా తమ దేశాన్ని డ్రగ్స్తో నింపుతుంది కాబట్టి తాము ఆ దేశం మీద దాడి చేశాం. దాడి అంటే సైనిక దాడి పెద్ద ఎత్తున జరగలేదు. చాలా కామ్గా కొంతమంది సుశిక్షితులైన సైనికులు దాడి చేశారు అధ్యక్ష భవనంలో. ఆయన పడుకున్న బెడ్రూమ్కి వెళ్ళారు. అతని భార్యను ఎత్తుకొని అమెరికా వచ్చేశారు. ఇంత సింపుల్గా ఒక దేశాన్ని దాదాపు ఆక్రమించుకున్నారు. ఈ పరిస్థితి నిజంగానే ట్రంప్ చెప్తున్నట్టు లేకపోతే అమెరికా చెప్తున్నట్టు వెనుజులా డ్రగ్స్ కేంద్రం అయ్యిందా? వెనుజులా సముద్ర మార్గంలో డ్రగ్స్ను పెద్ద ఎత్తున అమెరికాలోకి సప్లై చేస్తుందా? ఇది నిజమేనా? దాడి చేయడానికి ఇదే కారణమా? అసలు ఒక దేశం మీద దాడి చేయడానికి ఎలాంటి కారణాలైనా చెప్పి చేయొచ్చా? ఈ కారణమే కాకుండా అసలు కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? దీని నేపథ్యం ఏంటి తెలుసుకోవడానికి మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. 1950 నుంచి 1998 వరకు వెనుజులా దాదాపు అమెరికా కంట్రోల్లో ఉంది. వెనుజులా చాలా ఆయిల్ నిల్వలున్న దేశము, విపరీతమైన ఆయిల్ ఉంది. ఆయిల్తో చాలా ధనవంతమైన దేశంగా మారే అవకాశం ఉంది వెనుజులాకు. కానీ 1950 నుంచి 1998 వరకు దాదాపు అమెరికన్ కంపెనీలు అమెరికా వెనుజులా మీద పట్టు సాధించి అమెరికా కంపెనీలే అక్కడి నుంచి పెట్రోల్ తీయడం, ఆయిల్ తీయడం, అమెరికాకు తరలించడం, ఇతర దేశాలకు అమ్ముకోవడం చేస్తూ వచ్చాయి. వెనుజులాకు ఎంతో చిల్లర రాల్చాయి. దానివల్ల ఎంతో కొంత వెనుజులా నిలబడగలిగింది. ఆర్థిక సంక్షోభం అయితే రాలేదు కానీ నిలబడగలిగింది. 1980 కాలంలో పెట్రోల్ ధరలు దారుణంగా పడిపోవడంతో వెనుజులా ఒక్కసారి ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక సంక్షోభం మూలంగా ఆ దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే ఆందోళనలు, ఉద్యమాలు చాలా జరిగాయి. వీళ్ళు కాల్పులు జరపడం ప్రతి దేశంలో జరుగుతుంది, మన దేశంలో కూడా జరుగుతుంది. రైతులు ఉద్యమాలు చేస్తే కాల్పులు జరిపి చంపేయడం అనేది ఇక్కడ కూడా చాలాసార్లు జరిగింది. అనేక నేపాల్లో, అన్ని దేశాల్లో జరిగింది. అక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవడంతో ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలు రూపంలోకి వెళ్ళారు. 1989లో ఈ పరిస్థితుల్లోనే 1989లో అక్కడ అప్పుడు ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ అప్పటికే ప్రపంచవ్యాప్తంగా IMF పట్టు, అన్ని దేశాల మీద IMF పట్టు పెరుగుతూ ఉంది. మన దేశం మీద కూడా IMF పట్టు పెరిగింది. 92కి వచ్చేసరికి చాలా తీవ్రమైన ప్రపంచ బ్యాంకు, IMF మొత్తం PV నరసింహారావు టైం కల్లా అది విస్తృత స్థాయి, విశృంఖలంగా మారింది. అదేవిధంగా IMF 1989లో వెనుజులా మీద తన పట్టు బిగించింది. కార్లోసు IMF నుంచి లోన్లు తీసుకున్నాడు కాబట్టి ఎక్కడైనా అదే జరుగుతుంది. లోన్లు ఇస్తుంది, షరతులు పెడుతుంది. ఆ షరతులు ఆ దేశాన్ని సర్వనాశనం దిశగా వెళ్తాయి. అన్ని దేశాలు ఆ విధంగా జరిగాయి. వెనుజులా కూడా అదే జరిగింది. అప్పులు ఇచ్చాయి, పేదలకు ఇచ్చే ఫ్రీలు ఇవ్వద్దని, ఎవ్వరికి సబ్సిడీలు ఇవ్వద్దని, పేదలకు సబ్సిడీలు ఇవ్వద్దని, ధరలు విపరీతంగా పెంచేశారు. ధరలు విపరీతంగా పెంచారు. IMF రూల్స్ వల్ల, IMF షరతుల వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సబ్సిడీలు మొత్తం తొలగించేశారు. ఆ నేపథ్యంలో మళ్ళీ 1989లో చాలా తీవ్రమైన ఉద్యమాలు వచ్చాయి. ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. ప్రజలు అప్పటికే 2 పార్టీలు అక్కడ ఎలక్షన్స్ ఉంటూ వచ్చినాయి. 2 పార్టీలు ఒకటి కాకపోతే ఒకటి వస్తున్నాయి. ఆ 2 పార్టీల మీద ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. ఆ సమయంలోనే ప్రజల్లోనే కాదు, మిలిటరీలో కూడా అసంతృప్తి వచ్చింది. ఆ సమయంలో
దాదాపు 1989 జరిగితే ఈ పరిస్థితి వస్తే 89 నుంచి అది కొనసాగుతూ 98లో అంతకుముందే ఒకసారి మిలిటరీలో ఉన్న చావేజ్ అనే అతను తిరుగుబాటుకు ప్రయత్నించాడు. మిలిటరీ ద్వారా ఫెయిల్ అయింది. అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ ప్రజల్లో చావేజ్కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఆ తిరుగుబాటు వల్ల. ఆయన జైలు నుంచి కొంతకాలానికి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత 1998లో పార్టీ పెట్టి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 56-57% ఆధిక్యతతో ఎన్నికల్లో నెగ్గాడు చావేజ్ వచ్చి రావడంతోనే మొత్తం దేశ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. 1999లో అధికారంకి రాగానే మొత్తం వెనుజులాలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ మొత్తాన్ని జాతీయం చేసి పడేశాడు. అప్పటికే అమెరికా కంపెనీలు, చాలా కంపెనీల చేతుల్లో ఉన్న ఆయిల్ కంపెనీలు, అక్కడి నుంచి దోపిడీ చేసి తీసుకెళ్తున్న ఆయిల్ కంపెనీలు, చిల్లర రాలుస్తున్న ఆయిల్ కంపెనీలు చావేజ్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి షాక్ అయ్యాయి. ఎక్సాన్ మొబిల్ అనేది చాలా ప్రధానమైన కంపెనీ. చాలా కంపెనీలు ఉన్నాయి, అందులో ఎక్సాన్ మొబిల్ అనేది ప్రధానమైన కంపెనీ. అక్కడ అమెరికన్ పాలక వర్గాలకు చాలా దగ్గరైంది. ఇప్పుడు ట్రంప్కి కావచ్చు, అప్పుడు అంతకు ముందున్న ఎవరికైనా, ఏ అధ్యక్షుడికైనా చాలా దగ్గరున్న కంపెనీ. ఈ కంపెనీలు షాక్ అయిపోయినాయి. ఆ కంపెనీలకు సంబంధించిన వెనుజులాలో ఉన్న ఆస్తులు మొత్తాన్ని చావేజ్ స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకు? అతలాకుతలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి. ఇప్పుడు ఎట్లయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఇచ్చాడో, అట్లనే వెనుజులా ఫస్ట్ అని చావేజ్ నిర్ణయం తీసుకున్నాడు. వెనుజులా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం, మిగతా దేశాల ప్రయోజనాల కోసం వెనుజులాని బలిపెట్టడానికి వీలు లేదు అని చావేజ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అమెరికా సామ్రాజ్యవాదం మీద బహిరంగంగా విమర్శలు చేశాడు. బలంగా తయారు చేసి ఆర్థిక వ్యవస్థని, ఆరోగ్యము, ఫ్రీ హెల్త్ చేశాడు. దేశవ్యాప్తంగా ఇళ్ళు ఇచ్చాడు, చాలా పేదలకు చాలా ఫ్రీగా ఇళ్ళు ఇచ్చాడు. దానివల్ల ఆర్థిక సంక్షోభం దశ నుంచి మళ్ళీ పుంజుకుంది. దాదాపు వెనుజులాలోని ఎక్కువ మంది మెజారిటీ ప్రజలకి ఆయన ఒక రకంగా దేవుడు అయిపోయాడు చావేజ్. ఆ చావేజ్ ఉన్నంతకాలం తమ ఆటలు సాగవని భావించిన అమెరికా చావేజ్కు వ్యతిరేకంగా దేశంలో తిరుగుబాటుకు ప్రోత్సహించింది. తానే స్వయంగా చావేజ్ను చంపడానికి హత్యా ప్రయత్నం చేసి 2002లో తిరుగుబాటుకు ప్రయత్నం చేసింది, హత్యా ప్రయత్నాలు కూడా చేసింది. ఆ తిరుగుబాటు నుంచి, హత్యా ప్రయత్నం నుంచి ఆయన బయటపడి మరింత స్ట్రాంగ్గా ఆయన పరిపాలన సాగించాడు. ఈ ఆయిల్ ఒక్కటే కాకుండా అమెరికాను దోచుకోపోతున్న ఆయిల్ దోచుకోకుండా అడ్డుకున్నాడు. ఆయిల్ కంపెనీలు అక్కడ లేకుండా చేసాడు. ప్రభుత్వ ఆధీనంలోనే మొత్తం ఆయిల్ కంపెనీలో పెట్టిండు. దీనివల్ల అమెరికాకు వచ్చే లాభాలు, అమెరికా కంపెనీలకు వచ్చే లాభాలు తగ్గిపోయినాయి. నష్టాలు కదా, లాభాలు తగ్గిపోయినాయి. ఈ కారణం ఒకటే కాకుండా చావేజ్ తన దేశం బలంగా ఉండడం కోసం అమెరికానే ఢీకొట్టే స్థాయిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి అమెరికాను ఢీకొడుతూ మాట్లాడడం కాదు, చేతల్లోనే ఆయిల్ కంపెనీలను జాతీయం చేసి చేతల్లో కూడా అమెరికాను సవాల్ చేసిండు. కాబట్టి ఆయన్ని నిలబడడానికి అటు రష్యాతో, చైనాతో, పక్కనున్న దగ్గరలో ఉన్న క్యూబాతో కూడా మంచి సంబంధాల్లో ఉన్నాడు. అమెరికాకు వ్యతిరేకమైన కూటమితో ఆయన చాలా దగ్గర సంబంధాల్లో ఉన్నాడు. దగ్గర సంబంధంలో ఉండగా మిలిటరీ ఒప్పందాలు చేసుకున్నాడు. దాదాపు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేది అమెరికా చాలా కోపంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే 2013లో ఆయన చనిపోయాడు. అప్పటికే ఆయన ప్రభుత్వంలో చాలా ముఖ్యుడుగా ఉన్న మదురో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. మంత్రి, వైస్ ప్రెసిడెంట్, ముఖ్యుడుగా ఉన్న మదురో 2013లో ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఆ దేశ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చావేజ్ ఏవైతే విధానాలు ఆ దేశంలో ప్రవేశపెట్టాడో, ఏవైతే పద్ధతులు అనుసరించాడో అవే విధానాలను కొనసాగించాడు. అదే పద్ధతుల్లో పాలన సాగించాడు. మదురో వచ్చిన తర్వాతనైనా అమెరికాకు దగ్గర అవుతుందేమో అని అమెరికా చేతుల్లో, పిడికిట్లోకి, కౌగిల్లోకి వస్తుందేమని ఆశించిన అమెరికాకు అది ఆశనిపతంగా
మారిపోయింది. దాంతో మదురోకు వ్యతిరేకంగా కూడా 2013 నుంచి అనేక ప్రయత్నాలు చేసింది, అనేక తిరుగుబాట్లు చేసింది. ఆ తర్వాత 3 సార్లు, ఫస్ట్ మదురో ఎన్నికయ్యాడు, తర్వాత 2 సార్లు ఎలక్షన్లో కూడా మదురో పార్టీ ఎలక్షన్లో గెలిచింది. దీని మీద కూడా వెనుజులా దేశంలో ఏం జరుగుతుంది అనేది మనకు విదేశీ మీడియాల ద్వారా తెలియాల్సిందే తప్ప ప్రత్యక్షంగా అక్కడికి పోయి తెలుసుకున్నది లేదు. కాబట్టి అమెరికా ప్రచారం చేసింది ఏంటంటే ఆయన గెలిచిన అన్ని ఎలక్షన్లు రిగ్గింగ్ చేసి అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచాడు అనేది అమెరికా ప్రచారం చేసింది. అక్కడున్న కొంతమంది కూడా అమెరికాకు మద్దతు ఉన్న, వెనుజులాలో అమెరికాకు మద్దతుగా ఉన్న ఇంకొంతమంది కూడా అమెరికాకు వంతపడారు. అయినా మెజారిటీ ప్రజల మద్దతుతో మదురో పరిపాలన కొనసాగించాడు. దాంతో అమెరికా ఆటలు సాగలేదు. ముఖ్యంగా వెనుజులా మీద తన పట్టు అవసరం. వెనుజులాలో విపరీతంగా ఉన్న ఆయిల్ నిల్వల్ని తవ్వుకొని తీసుకెళ్ళిపోవాలి, అమెరికాకు తీసుకెళ్ళిపోవాలి. అమెరికా డాలర్ మరింత బలోపేతం కావాలంటే అది అవసరం. అలాగే వెనుజులాకు రష్యా, చైనాలకు, క్యూబాకు ఉన్న లింక్ తెంపి పడేయాలి. దీనికోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ వస్తున్న అమెరికా మొన్న దాడి చేసింది. దాడి చేసి చాలా కాలంగా ప్రయత్నంలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసి దాడి చేసి మదురోను అతని భార్యను కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్ళింది. అమెరికా చట్టాల ప్రకారం అతన్ని విచారించనుంది. ఇవాళ ఆ విచారణ ప్రారంభమైంది అనుకుంటా. అమెరికా చట్టాల ప్రకారంగా విచారించనుంది. దేని మీద? డ్రగ్స్ సరఫరా చేస్తూ, డ్రగ్స్ ఉత్పత్తి చేస్తూ, సరఫరా చేస్తూ అమెరికాతో పాటు చాలా దేశాలను నాశనం చేస్తున్నాడని అతన్ని డ్రగ్ టెర్రరిస్ట్గా చెప్పిన అమెరికా అదే ఆరోపణ మీద ఇప్పుడు విచారణ జరపనుంది. అయితే ఇక్కడ మనకు అనుమానం కలిగించే అంశం ఏంటంటే, సరే అమెరికా తనకు లాభాలకు, తన ప్రయోజనాలకు నష్టం అనుకుంది కాబట్టి వెనుజులా మీద దాడి చేసింది. కానీ అంత ఈజీగా అంత బలమైన మిలిటరీ ఉంది దేశంలో. రష్యా లాంటి దేశాల నుంచి అనేక ఆయుధాలు కొనుక్కున్నది వెనుజులా. ప్రజలందరూ మదురోకు మద్దతుగా ఉన్నారు. అలాంటి ప్లేసులో కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది సైన్యం ఆకాశ మార్గాన వచ్చి బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తుకొని వెళ్ళారు. అంత ఈజీగా ఎలా సాధ్యమైంది? అదే రష్యాలోనో ఇంకో దేశంలోనే సాధ్యమవుతుందా అమెరికాకు? ఇక్కడ ఎందుకు సాధ్యమైంది? అయితే దీని గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క వెనుజులా సంబంధించిన సమస్యనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవి. ఎందుకు జరిగాయంటే ఈ సంఘటనకు సంబంధించి రాయిటర్స్ న్యూస్, ఇతర న్యూస్ సోర్సెస్ ప్రకారము ఆయన ప్రభుత్వంలోని ముఖ్యులు, మిలిటరీలోని ముఖ్యులు, ఆయన బాడీగార్డ్స్లోని కొంతమంది ముఖ్యులను వీళ్ళందరినీ సిఐఏ కొనేసింది. ముందుగానే చాలా కాలంగా ఈ ప్లాన్ నడుస్తూ వస్తున్నది. వీళ్ళందరినీ కొనేసి వాళ్ళ సహాయంతో దాడి చేసి మొత్తం వాళ్ళే రూట్ క్లియర్ చేసింది స్థానికులే. ఆ పార్టీలో ఉన్న ముఖ్యులు, ఆయన పార్టీలో ఉన్న ముఖ్యులు, ఆయన మిలిటరీ జనరల్స్ కూడా అమ్ముడుపోయారు అనేది తెలుస్తున్నది. ఆయన పార్టీలో ముఖ్యులు అమ్ముడుపోయారు, ఆయన బాడీగార్డ్స్ అమ్ముడుపోయారు. కాబట్టి ఆయన ఈజీగా ఆయనను పట్టుకొని అంత లైన్ క్లియర్ చేశారు, ఆయనను పట్టుకొని వెళ్ళిపోగలిగారు. ఆ సమయంలో జరుగుతున్నదని తెలిసి కూడా మిలిటరీ యాక్షన్ తీసుకోలేదు. వెనుజులా మిలిటరీ కామ్గా కూర్చున్నది. అత్యంత ఆధునికమైన ఆయుధాలు ఉండి కూడా, రష్యా నుంచి సరఫరా అయిన దిగుమతి చేసుకున్న అత్యంత ఆధునికమైన ఆయుధాలుండి కూడా కిక్కురు మనకుండా సైన్యం కూర్చున్నది. దీనికి కారణం కూడా మిలిటరీలోని అతి ముఖ్యులను కొనేసింది సిఐఏ. అంతర్గత ద్రోహమే వెనుజులా అధ్యక్షుల్ని కిడ్నాప్ చేయించగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా అంతర్గత ద్రోహాలు ఇది మొదటిది కాదు. ఇలా దాడులు చేయడం అమెరికాకు కొత్త కాదు.
అబద్ధపు కారణాలు సృష్టించి చూపించి ప్రపంచానికి అవి అసలైన కారణాలు కాదు అని తెలిసినప్పటికీ ప్రపంచం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, ఎందుకంటే కర్రును నోడితే బర్రె, అమెరికా వాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి. గతంలో ఇరాక్ మీద ఇదే చేసింది, సద్దాం హుసేన్ ఉరిదీసి చంపేసింది, లిబియా మీద ఇదే చేసింది, గడాఫీని చంపేసింది. ఈ మొత్తం సంఘటనలన్నీ కూడా ఆ దేశాల మీద ప్రత్యక్షంగా దాడి చేయడం ఒకటే కాదు, ఆ దేశంలోని తిరుగుబాటును ప్రోత్సహించి ఆ దేశంలో కొంతమందిని కొనుక్కొని, డబ్బు ద్వారా కొనుక్కొని, డబ్బు ఆశ చూపి, డబ్బు అంటే 10 రూపాయలు, కోటి రూపాయలు, 2 కోట్లు కాదు, 100,000 కోట్ల రూపాయల ఆశ చూపి వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయంతో అనేక మంది అధ్యక్షులను చంపేసి, సిఐఏ చంపేసిన చరిత్ర చాలా ఎక్కువ, చాలా పెద్దది. అందులో భాగంగా ఇవాళ వెనిజులాలో కూడా జరిగింది అంతర్గత ద్రోహము. ఎంత ప్రజా మద్దతు ఉన్నప్పటికీ అంతర్గత ద్రోహుల వల్లనే ఇలాంటివి జరుగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకుముందే చెప్పినట్టు గడాఫీ కానీ, ఇరాక్ సద్దాం హుస్సేన్ కానీ, ఇప్పుడు మదురో కానీ, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా కొద్దిగా మన దగ్గరికి వచ్చి చూద్దాం ఇటువంటి సంఘటనలు జరిగినవి. బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలో వ్యాపారం చేయడానికి ప్రవేశించి దేశం మొత్తం ఆక్రమించడానికి కారణం ఎవరు? బ్రిటిష్ దగ్గరున్న ఆధునిక ఆయుధాలు మాత్రమేనా? ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేక మంది రాజులు ఎదురు తిరిగినప్పటికీ ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రువులు, అంతర్గత ద్రోహులు, బ్రిటిష్ వాళ్ళకు సహకరించిన ద్రోహులు. ఒక రాజుకు వ్యతిరేకంగా ఇంకొక రాజు సహకరించాడు, ఒక రాజుకు వ్యతిరేకంగా రాజు ఆస్థానంలో ఉన్న మంత్రులు, సైన్యాధ్యక్షులు, ఇంకెవరో సహకరించారు. వాళ్ళను కొన్నది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ విధంగా భారతదేశం మొత్తం అంతర్గత ద్రోహుల వల్ల బలైపోయి బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది ఈ ఒక్కరోజు చరిత్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చరిత్ర. ప్రజల మద్దతుండి ఉన్న ఏ సంస్థ కూడా, ఏ రాజు కూడా ప్రజల మద్దతు ఉన్నప్పుడు అంత ఈజీగా ఓడిపోడు. ఓడిపోవాలంటే అంతర్గతంగా ఇలాంటి సృష్టించాలి, శత్రువులను సృష్టించాలి, డబ్బుతో కొనాలి, ఇంకా అనేక రకాల, ఏ రకమైన రకరకాల పద్ధతుల్లో కొనడం అనేది సామ్రాజ్యవాదులు దేశంలో అయితే రాజ్యం ఈ పని చేస్తుంది. బిర్సా ముండా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అత్యద్భుతమైన పోరాటం చేసిన ఆదివాసీ వీరుడు బిర్సా ముండా అంతర్గత ద్రోహుల వల్లనే పట్టుబడ్డాడు. కొమ్రం భీం నిజాంకు వ్యతిరేకంగా, నిజాం సైన్యానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో పోరాడిన కొమ్రం భీం అంతర్గత ద్రోహుల వల్లనే పట్టుబడ్డాడు. కుర్దు పటేల్ అని స్థానికుడు పట్టించాడు. ఆ చరిత్ర కూడా మనకు తెలుసు. ఈ విధంగా అంతర్గత ద్రోహుల వల్లనే దేశాలు సామ్రాజ్యవాద చేతుల్లోకి పోతున్నాయి. దేశంలో ఉద్యమ సంస్థలు రాజ్యం నాశనం చేయగలుగుతుంది. ఈ విధంగా ఇదే క్రమంలో ఇప్పుడు మావోయిస్టులు, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అంతర్గత ద్రోహం వల్లనే పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. వాళ్ళ కగార్ ఆపరేషన్ ద్వారా పెద్ద ఎత్తున దాడి చేయొచ్చు, ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేసింది, చాలా నష్టాలు జరగవచ్చు. కానీ ఇంత తీవ్రమైన నష్టాలు పూర్తిగా అంతర్గత ద్రోహం వల్లనే జరిగింది. ఈ అంతర్గత ద్రోహాలే ప్రపంచ రూపాన్నే మార్చేస్తున్నాయి, దోపిడీ వర్గానికి ఉపయోగపడేట్టుగా చేస్తున్నాయి. ఇవాళ వెనిజులాలో కూడా జరిగింది అదే. ఇప్పుడు వెనిజులాలో తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను ఎన్నుకున్నారా, ఎంపిక చేసుకున్నారా? ఆమె డెల్సీ ఇప్పుడు ఉపాధ్యక్షురాలు. ఆమె ఇవాళ ఆమె గురించి ట్రంప్ ఒక మాట మాట్లాడాడు. ఆమె ఏమన్నదంటే, ఉపాధ్యక్షురాలైన వెంటనే మదురో నిర్బంధించడం సరైనది కాదు, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే ట్రంప్ కోపం వచ్చి ఏమన్నాడంటే, ఆమె మాటలు, ఇట్లాంటి పనులు, ఆమె ఇటువంటి మాట్లాడితే మేము సహించబోం,
ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది. వెనుజులాపై మా నియంత్రణ ఆమె అంగీకరించి తీరాల్సిందే. అప్పుడే దేశాన్ని మేము పునర్నిర్మించగలం. మేము కోరుకున్నది ఆమె చేస్తేనే వెనుజులాలో మా బలగాలు ఉండవు, లేకపోతే వెనుజులాలో మా బలగాలు దిగుతాయని ఆయన హెచ్చరించాడు. ఆమె ఒక రకంగా ఒక చిన్న మాట మాట్లాడింది. ఏమని? మధురోని ఆ విధంగా కిడ్నాప్ చేయడం, ఎత్తుకెళ్ళిపోవడం, నిర్బంధించడం సరైంది కాదు, విడుదల చేయాలి, అంతే, చిన్న మాట. వెంటనే ఇంత కోపంతో, ఇంత తాటితో పెత్తనం ఎట్లా చలాయిస్తున్నాడో చూడండి. అయితే ఆమె అంతకు ముందు ఇంకో మాట కూడా మాట్లాడింది. మేము అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధం, శాంతి స్థాపించాలనుకుంటున్నాం, అమెరికాతో కలిసి పనిచేస్తాం, అమెరికాను మా దేశానికి ఆహ్వానిస్తున్నామని ఢిల్లీ ప్రకటించింది. ఇది కదా ట్రంప్కి కావాల్సింది. చస్తావా లొంగిపోతావా, ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. మన రాష్ట్రంలోనే రోజు వింటున్నట్టున్నాం కదా, మన దేశంలో రోజు వింటున్నట్టున్నాం కదా అమిత్ షా మాటలు. చస్తారా లొంగిపోతారా, మావోయిస్టులకు చెప్తున్న మాటలు. లొంగిపోండి లేకంటే చావండి. ట్రంప్ అదే మాట మాట్లాడుతున్నాడు. మాకు లొంగిపోతారా చస్తారా, వెనుజులాని అదే హెచ్చరిస్తున్నాడు. వెనుజులానే కాదు, అమెరికా నెక్స్ట్ తన కార్యరంగం ఏంటో చెప్తోంది, తన టార్గెట్ ఏంటో చెప్తోంది. కొలంబియా, మెక్సికో, క్యూబా, ఈ దేశాలు తమ టార్గెట్ అని చెప్తుంది. లొంగిపోతారా చస్తారా, ఇదే ట్రంప్ నినాదం. ఇప్పుడు భారతదేశంలో మోడీ, అమిత్ షాల నినాదం కూడా అదే, లొంగిపోతారా చస్తారా. ఈ నినాదంతో ఇవాళ అమెరికా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయిల్ నిల్వలు ఎక్కడెక్కడైతున్నాయో, ఆయిల్ నిల్వలు ఉన్న చోటల్లా అమెరికా ఆ దేశాలు తమ గుప్పెట్లో పెట్టుకుంటుంది, ఆ దేశాలను దోచుకుంటుంది. వినకపోతే దాడులు చేసి సర్వనాశనం చేసి ఆయిల్ను దోచుకుంటుంది. ప్రపంచంలో ఖనిజ సంపద ఉన్న చోటల్లా అమెరికా దాడి చేస్తుంది, ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటుంది, లేకపోతే చంపి పడేస్తుంది అధ్యక్షుల్ని. ఆ చరిత్ర సిఐఏ. దీన్నే కొద్దిగా మన దేశంలోకి చూద్దాం. మన దేశంలో ఖనిజ సంపద ఉన్న చోటల్లా అంబానీ, అదానీల కోసం మోడీ ఆక్రమించుకుంటాడు, ఫారెస్ట్ని ఆక్రమించుకుంటాడు, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు మావోయిస్టుల, ఆదివాసుల, మామూలు అర్బన్ ప్రజల, ఇంకోళ్ళ సంబంధం లేదు. ఖనిజ సంపద ఎక్కడుందో అక్కడ ట్రంప్ దాడి చేస్తాడు, ఖనిజ సంపద ఎక్కడుందో అక్కడ అదానీ కోసం, అక్కడ ట్రంప్ వాళ్ళ పెట్టుబడిదారుల కోసం, అమెరికన్ పెట్టుబడిదారుల కోసం దాడి చేస్తాడు. ఇక్కడ మోడీ అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారుల కోసం, తన పెట్టుబడిదారుల కోసం దాడులు చేస్తాడు. వెనుజులాలో ఏదైతే జరిగిందో, రేపు కొలంబియాలోనో, క్యూబాలోనో, మెక్సికోలోనో జరగబోతుందో, ఇవాళ బస్తర్లో కూడా అదే జరిగింది, ఛత్తీస్గఢ్లో కూడా అదే జరిగింది. ఇవాళ చాలామంది మేధావులు, తెలుగు రాష్ట్రాల్లో కాదు చాలామంది మేధావులు అదే ట్రంప్ ఏదైతే పిలిపించాడో దాన్ని కొద్దిగా ఇటుగా ఏమని మాట్లాడుతున్నారు? చచ్చిపోవడం కంటే లొంగిపోవడం మంచిది. ఇప్పుడు వెనుజులా ఉపాధ్యక్షురాలు దాదాపు అదే మాటలు మాట్లాడుతోంది. వెనుజులా ఉపాధ్యక్షురాలు మధురో ఇప్పటి వరకు తలెత్తుకొని మేము లొంగిపోం, చచ్చిపోవడానికైనా సిద్ధంగానే మేము లొంగిపోమన్నాడు. చావేజ్ మేము చావడానికైనా సిద్ధంగానే మేము లొంగపోమన్నాడు. అమెరికాను ఎదిరించాడు. మీ దోపిడీని మేము సహించమన్నాడు. మీ దోపిడీకి వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పారు వాళ్ళిద్దరు. మేము లొంగిపోమని ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు ఉపాధ్యక్షురాలు లొంగిపోవడానికి సిద్ధపడింది. ట్రంప్ ఇచ్చిన లొంగిపోతారా చచ్చిపోతారా అనే దానికి మేము లొంగిపోతామని చెప్పింది. ఇక్కడ అమిత్ షా ఇచ్చిన లొంగిపోతారా చచ్చిపోతారా అనే పిలుపుకు మేధావులు చెప్తున్నారు లొంగిపోండి చచ్చిపోకండి అని. చచ్చిపోవడం కంటే లొంగిపోవడం బెటర్ అంటుంది. అది ఇందులో చరిత్ర ఏం నిరూపిస్తుంది? చరిత్ర ఏం నిరూపించింది ఇప్పటిదాకా? లొంగిపోయి సమాజం ఏదైనా, లొంగిపోయిన సమాజం బతికిందా? లొంగిపోయిన సమాజం సుఖంగా ఉన్నదా? ప్రశాంతంగా ఉన్నదా? ఎక్కడైనా
ఒకరోజు కాకపోతే ఒకరోజు అనేక ఓటమిల తర్వాత, అనేక మరణాల తర్వాత గెలిచిన సమాజం మాత్రమే సుఖంగా నిలబడ్డది, ప్రశాంతంగా నిలబడ్డది. అలాంటి చరిత్ర నేర్పించింది మనకు. భవిష్యత్తు ఏం జరగబోతోంది? ప్రపంచాన్ని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు, లొంగిపోతారా చచ్చిపోతారా అని. ప్రపంచాన్ని, ఒక్క వెనుజులాలని మనం అనుకుంటున్నాం, ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాడు. భారతదేశం మనం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ట్రంప్కు, అమెరికాకు అనుగుణంగా మన పాలసీలను నిర్ణయించుకుంటాం. ఇంతకాలం అదే సాగుతోంది. అమెరికాకు అనుగుణంగానే మన పాలసీలు నిర్ణయించబడుతున్నాయి. ఇకపైన కూడా అదే జరుగుతుందా? చిన్నగా కొద్దిగా అటు ఆ రేఖను కొద్దిగా బయటికి వచ్చినందుకే ఆవేశపడిపోయాడు ట్రంప్. సుంకాలు విధించాడు. ఎందుకు? రష్యా దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొన్నందుకు, తక్కువ రేటుకు వస్తుంది కదా అని ఆయిల్ కొన్నందుకు భారతదేశం వెంటనే సుంకాలు పెంచాడు. మీరు ఆయిల్ రష్యా దగ్గర కొంటారా? కొంటే బాగుండదు. సుంకాలు పెంచాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు ట్రంప్, ఇంకా సుంకాలు పెంచుతాం భారతదేశం మీద. కానీ మోడీ మంచోడు, నేను చెప్పినట్టు వింటాడు, నేనంటే ఆయనకు ప్రేమ, నేను చెప్పినట్టు వింటాడు అని మాట్లాడుతున్నాడు. ఒకవైపు బెదిరిస్తూనే మోడీ నా చేతిలో ఉన్నాడు, ఏం కాదు అనే భరోసా కూడా ఇస్తున్నాడు అమెరికాకు. ఆ పరిస్థితి భారతదేశానికి కూడా రాకుండా, వెనుజులా పరిస్థితి భారతదేశానికి కూడా రాకుండా చూసుకోవాలి. వెనుజులా చిన్న దేశం కాబట్టి చాలా ఈజీ అనుకుంటున్నారేమో. అమెరికాకి ఏదైనా ఒకటే. దేశం పెద్దది కావచ్చు, మిలిటరీ పెద్దది కావచ్చు, ఇక్కడ కూడా అదే పద్ధతిని అనుసరిస్తే చిన్న దేశం అయినంత మాత్రాన ఓడిపోతుందని ఏమీ లేదు. వియత్నాం అమెరికాను ముప్పు తిప్పలు పెట్టిన దేశం, చాలా చిన్న దేశం, ముప్పు తిప్పలు పెట్టిన సంవత్సరాల తరబడి అమెరికాను అడుగు పెట్టనివ్వలేదు, ఆక్రమించుకోనివ్వలేదు. అక్కడి ప్రజలు ఆ విధంగా నిలబడ్డారు. చిన్న దేశం. వెనుజులాలో ప్రజలు మద్దతు ఉంది, అమ్ముడు పోయారు సిఐఏ కాబట్టి, అంతర్గత ద్రోహులు తయారయ్యారు కాబట్టి ఓడిపోయింది. రేపు భారతదేశం ఆ విధంగా కాదని మనకు నమ్మకమా? కాకుండా మనం నిలబడాలంటే, ధైర్యంగా నిలబడాలంటే ప్రభుత్వాలకు వెన్నెముక అవసరం. మన ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకుంటే మన ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందాలు చేసుకోవాలి. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం భయపడి ఒప్పందాలు చేసుకోవడం అనేది చెయ్యవద్దు అనేది ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం. అలా చేస్తే మనం ఒక వలస అయిపోతాం, ఒక కాలనీ అయిపోతాం వేరే దేశాలకు కూడా. మనం ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకొని వెన్నెముకతో నిలబడి, ధైర్యంగా నిలబడి, అమెరికా లాంటి దోపిడీ చేసే దేశాలకు, పెద్దన్నగా వ్యవహరిస్తున్న దేశాలకు, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న దేశానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అమెరికాతో సంబంధాలు కట్ చేసుకోమని కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. మన ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికాతో సంబంధాలు నెరపాలి, మన ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో సంబంధాలు నెరపాలి, మన ప్రయోజనాలకు అనుగుణంగా రష్యాతో సంబంధాలు నెరపాలి, మన ప్రయోజనాలకు అనుగుణంగానే పాకిస్తాన్తోనో, శ్రీలంకతోనో, బంగ్లాదేశ్తోనో కూడా సంబంధాలు పెట్టుకోవాలి. భారతదేశ ప్రయోజనాలు అంటే భారతదేశ ప్రజల ప్రయోజనాలు, భారతదేశంలో ఉన్న అదానీ, అంబానీ, పెట్టుబడిదారుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాదు. భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం మిగతా దేశాలతో నీ సంబంధాలు ఉండాలి. అలా కాకుండా లొంగిపోతే దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారుతుంది. వెనుజులా ఎంతటి సంక్షోభాన్ని ఫ్యూచర్లో ఎదుర్కొనుందో మనం చూడబోతున్నాం. ఇప్పటికైనా భారత పాలకులు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.